యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మే మాసం ఆఖరి పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలంలో దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణం దేవుని వాక్యాన్ని బోధించుదాం, దేవుని వాక్యాన్ని ప్రారంభించుదాం. ఆది కాండము 35వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. ఆది కాండం 35వ అధ్యాయం 11. దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? ఐఎమ్ ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. ఎల్ షద్దై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. నువ్వేమవ్వాలంటే ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ ఫలింపు కోరుకుంటున్నాడు, నీ అభివృద్ధి కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని అంటున్నాడు. నువ్వు ఫలించమంటున్నాడు, నువ్వు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు. ఈ మాటలన్నీ చాలా జాగ్రత్తగా విందాం. కొద్ది కాలంలో 9వ వచనంలో మనం చదువుకుంటే, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి యాకోబుకు ప్రత్యక్షమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. యాకోబు, నీవు ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. అలాగే నీ పేరు నా పేరు కూడా ప్రభు చెప్తున్నాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. పద్దనరాము అంటే అర్థము ఎవరైనా గుర్తుందా? పద్దనరాము అంటే ఎప్పుడప్పుడేనంటారా? పద్దనరాము అంటే ఇది బలమైన వెరీ గుడ్, బలమైన కాడి. పద్దనరాము అంటే ఇప్పుడు వరకు 20 సంవత్సరాల బలమైన కాడి మోసాడు. ఎవరు? యాకోబు తన మేనమామ ఇంట్లో 20 సంవత్సరాల బలమైన కాడిని మోసి తిరిగి మళ్ళా తన సొంత ప్రాంతానికి బయలుదేరినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ఏంది ఒక్కొక్కరు మనం చదువుకుంటా పోతే 10వ వచనంలో, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనకూడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను ఫలించి అభివృద్ధి పొందుకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేనమామ దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. ఎందుకున్నాడు మనకు తెలుసు. ఎందుకున్నాడు? కుటుంబంలో మరి పెద్దవాడిని ఆశీర్వదిస్తాను దీవిస్తానని తండ్రి చెబితే తల్లి ఆ మాటలు విని చిన్న కుమారుడిని పిలిచి, రబ్బాయి మీ నాన్న దీవిస్తానంటున్నాడు మీ అన్నయ్యని, కానీ మీ అన్నయ్య గారు దీవించబడాల్సి, నువ్వు దీవించబడాలి. కానీ పెద్దోడికి ఒక ఆలోచన, ఒక అలవాటు ఉంది. ఏమలవాటు అంటే వేటాడే అలవాటు ఉంది. అరణ్యములకు వెళ్ళాలి వేటాడాలంటే. వేటాడే లోపు ఇక్కడ తల్లి ఏం చేస్తుందంటే కుమారుడు, ఎందుకంటే ఈ కుమారుడు ఎక్కడ ఉంటాడు? గుడారంలో ఉంటాడు, గుడారవాసి. ఈరోజున నీవు కూడా గుడారంలో ఉన్న గుడారవాసి అనగా దేవుని సన్నిధి, దేవుని మందిరం. పెద్దోడు ఎక్కడ ఉంటాడు? లేస్తే లోకములో ఉంటాడు. అరణ్యవాసి అనగా లోకం, లోకములో ఉంటాడు, లోకములో తిరుగుతాడు. ఎప్పుడో గుర్తొచ్చిన నామకార్థ క్రైస్తవులాగా ఎప్పుడో 100 కోటికి ఒకసారి దేవుని సరి తండ్రిని కలుసుకుంటాడు. కానీ తండ్రికి ఎవరిష్టమో? తండ్రికి ఎవరిష్టం? యేసవే ఇష్టం. నా కుమారుడు ఎప్పుడైనా సన్నిధిలోకి వస్తాడని 2 చేతులు చాపి ఉన్నాడు. ఎప్పుడు దీవించాలని ఎదురు చూస్తున్నాడు. తండ్రికి ఏమో పెద్దోడు అంటే ఇష్టమే, పెద్దోడికి తండ్రి అంటే ఇష్టమే, కానీ 100కి ఒకసారి కనబడుతున్నాడు. చిన్నోడైతే గుడారవాసి ఎప్పుడు తల్లిని కానీ తల్లి దగ్గరే తల్లి కొంగున ఉంటున్నాడు. తల్లి అనగా దేవుడి సేవకుడు అని అర్థం, ఇక్కడ దేవుడి సంఘం అని అర్థం. ఎప్పుడు సంఘంలో కాసుకుని ఉంటున్నాడు, దేవుడి సన్నిధిలో కాసుకుని ఉంటున్నాడు. ఎప్పుడైతే తండ్రి దీవించాలనుకున్నాడో ఆ దీవెన ఎవరికి వెళ్ళిందంటే కాసుకున్న వాళ్ళకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. కన్ని పెట్టుకున్న వారికి వెళ్ళింది. ఎవరైతే దేవుడి సన్నిధిలో ఉంటారో వారికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యవాసి తిరిగి వేటాడే వాడికి కాదంట.
కానీ తండ్రి ఆలోచన తండ్రి దీవించాలని ఆయన చెప్తే దీవుని ఎవరికి వెళ్ళిందట? ఎవరైతే గుడాను వాస దేవుని మందిరంలో ఉంటారో వారికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు తీసుకున్నాడు మనందరూ తెలుసు. ఈ ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తూ ఆయన చేతులు ఏముందంట? వెనక్పెట్టుందా? బట్టలు పెట్టుందా? ఏముంది? సూట్ కేసు ఉందా? హ్యాండ్ బ్యాగ్ ఉంది? ఏముంది చెప్పండి, పెద్ద చెప్పండి. కర్ర, దేవుని వాక్యం కర్ర. ఆ కర్ర మీద 10 ఆశీర్వాదాలు. ఆ రోజున ఇస్సాకు గారు తండ్రి కుమారుని 10 ఆశీర్వాదాలు దీవించి 10 ఆఫ్ ద బ్లెస్సింగ్స్, 10 డివైన్ బ్లెస్సింగ్స్. పరలోకం దిగి వచ్చిన 10 ఆశీర్వాదాలతో బయలుదేరాడు. కర్ర మీద పెట్టుకున్నాడు. ఆ కర్ర తీసుకున్నాడు, బయలుదేరాడు. దేవుని స్తోత్రం. ప్రయాణమై బయలుదేరుతున్నాడు. మధ్యలో ఏమొచ్చింది? భీకర ధ్వని గల ప్రాంతం. అంటే మన జీవితంలో కూడా దేవుని యేసయ్యను ఆశ్రయించిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి భీకర ధ్వని గల ప్రాంతాలు ఉన్నాయి, మన జీవితంలో ఎదురవుతున్నాయి. అయినను వీటిని ఏం చేశాడు? వీటిని పట్టించుకోకుండా ఎన్ని సమస్యలు వచ్చినానో ఆకాశము నుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడి మరి మేనమామ ఇంటికి చేరితే, మేనమామ ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటారు మనకు తెలుసు. మొదటి 7 సంవత్సరంలో ప్రేమించిన రాహేలు కొరకు, తర్వాత సంవత్సరంలో మేనమామ మోసం చేస్తే మరలా ఆమె కొరకే వేరే కొరకు ప్రేమించిన ఆమె కొరకు ఎన్ని సంవత్సరాలు చేశాడు? 14 సంవత్సరాలు చేశాడు. తర్వాత తనకు రావాల్సిన ఆస్తి కొరకు 6 సంవత్సరాలు చేశాడు. వెరచి మొత్తం కలిపి 87 ఏ కాడి కింద ఉన్నాడు? అర్ధనరంలో బలమైన కాడి మోస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ పగటి కాలంలో ఉదయ కాలంలో కూడా దేవుడు ఇప్పటి వరకు నువ్వు మోస్తున్న కాడి బలమైన కాడేమో, యేసు నామములో నీ కాడిని దేవుడు విడుదల కలుగు చేయుగాక. యేసు నామములో. 32వ అధ్యాయము, అదే ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. దేవుడు అంటున్నాడు యాకోబుతో, నీవు మనుషులతోనూ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. యాకోబు అనబడదు. దేవుని స్తోత్రం. నీవు కూడా ఈరోజు నీ స్థలంలో కూర్చున్న మనము కూడా ప్రభు ఆస్వాదించు జనాభా అంటే ఇశ్రాయేలు అనగా విమోచించుకుని వాళ్ళు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు కాడును మోస్తున్నాం. ఇప్పుడు మనం ఎవరమే? విడుదల పొందుకున్న వారమే, విమోచితులము. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరెవరికి పోరాడేమంట? ఎవరితో మనము ఇప్పుడు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాం. దేవుని స్తోత్రం. కొంతమంది పోరాడతారు కానీ గెలవలేని స్థితిలో ఉన్నారు. సాతానుగాడు ఈ లోకంలో వాడు సంఖ్యలేసి విధిస్తున్నాడు. పోరాడుతున్నాము కానీ ఎలా పోరాడాలి? దేవుని వాక్యమును హృదయంలో చొచ్చుకొని మనము పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా పోరాడాలంటే యాకోబు వలె ఉంటే పోరాడలేదు. యాకోబు వలె మనం ఉంటే, యాకోబు ఉన్న మనసు ఉంటే, యాకోబుకు ఉన్న ఆలోచన ఉంటే పోరాడలేము. కానీ ఎలా పోరాడగలమంటే ఇశ్రాయేలు అయితే విమోచించబడిన వారమైతే పోరాడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోరాడడానికి ప్రభు మనందరికీ శక్తిని ఇచ్చును గాక. ఆ రోజున ఏ సేవను కూడా దేవుడు ఆస్వాదించాడు. ఏ సేవను విడిచిపెట్టలా. ఏ సేవను కూడా ఆస్వాదించాడు. కానీ యాకోబును ఎలా ఆశీర్వదించాడు? వచ్చేటప్పుడు ఎన్ని సేనలు వచ్చినాయి, ఎన్ని గుంపులు అంటే ఎన్ని సేనలు విడదీశాడు? 2 సేనలు చేశాడు. 2 సేనలు బయలుదేరి యాకోబు తిరిగి తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు
రెండు సేనలు అనగా రెండు దేశాలను అర్థం. రెండు దేశాల ఆస్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినాక ఈ రోజున నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తాడు మనల్ని? నేను సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. మన ప్రయోజనం ఏంటంటే ఫలించాలి. అప్పుడు ఏమైనా కోరుకుంటారా? ఎవరైనా కోరుకుంటారా? చెప్పండి. మన ఫలింపుని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ఎవరు ఏం కోరుకుంటారు? ఎవరికి వాళ్ళే నేను ఫలించాలి, నేను అభివృద్ధి పొందాలి, నేను విస్తరించాలని కోరుకుంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు మన తండ్రి నీ ఫలింపుని, నీ అభివృద్ధిని కోరుకుంటున్నాడు. అలాగే మీరు కూడా అలాగే నడిపించమని కాక. అనేక దేవుడి దగ్గర ప్రభుని పట్టుకున్నాడు. విడిచిపెట్టాడు? అసలు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాలను నన్ను ఆశీర్దిస్తేనే కానీ ఈరోజున విశ్వాసులలో విశ్వాసంలో ప్రార్థనగా పోనీ ఏదన్నా ఉందా? ప్రార్థనగా ఉందా? యాకోబులు ఏమంటే ఆయనకున్న మగసిరి కలిగినవాడు. ఏం కలిగినవాడు? దేవుడు చెప్పాడు. మగసిరి కలిగినవాడు. రెండవది తగ్గించుకున్నాడు. మూడవది కన్నీరు కార్చు. విశ్వాసం మనలో కూడా ఏముండాలి? లోకంలో ఉన్న మగసిరిగా చెప్పేది. ప్రభు సన్నిధిలో ఏదైనా ఒక అంశాన్ని ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నామంటే ఎలా ఉండాలి? మగసిరి అంటే అర్థమైంది, అది పొందుకున్న దాకా పట్టుదల కలిగి పోరాడి గెలిచేవాడిని మగసిరి కలిగిన వాడు ఉంటాడు. రెండవ దాంట్లో ఏముందంట? తగ్గింపు. మూడవది ఏముంది? కన్నీరు. ఎహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 1-2-3 మాటలు చెప్పుకుందాం. ముందు చదువుకున్న తర్వాత నేను కొన్ని విషయాలు మీతో ప్రభు నడిపించిన కొలది. 10వ అధ్యాయము 3-5 వచనాలు. అతను లోపలికి పోగా కెరూబుల మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉండెను. మరియు మేఘము లోపల ఆవరణమును కమ్మి ఉండెను. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచి, మరియు మందిరము మేఘముతో నిండింది. ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయను. ఇది దేవుడైన సర్వశక్తులు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయట ఆవరణ వరకు వినబడిన దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రభు చెవికి ఆలకించేంత వరకు ఏం చేయాలి? రెక్కలు ఆడించాలి. దేవుడికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో రెక్కలు ఆడించాలి. దేవుని మందిరంలో ఆయన మహిమ కుమ్మరించబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేడగదిలో ఎన్ని రోజులు కనిపెట్టుకున్నారు పరిశుద్ధాత్మ కొరకు? ఎన్ని రోజులు చెప్పండి పెద్దగా? 10 రోజులు. మీరు నోరు 10 రోజులు కనిపెట్టుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తెల్లవారుజామున కమ్మాడట. దేవుడికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు 3 గంటలప్పుడు కమ్మాడట. ఆఖరి రోజున 50వ రోజు అంటే దాన్ని పెంతుకొస్తాడు. 50వ రోజు అనగా పెంతుకొస్తున్న అర్థం. 50వ రోజున తెల్లవారుజామున 3 గంటలకి పరిశుద్ధాత్ముడు బలమా వీచినట్టు స్తోత్రం. వీచినప్పుడు ఎన్ని గంటల వరకు? 3 గంటల నుండి 6 గంటల సేపు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాష. ఎన్ని గంటల పాటు? 6 గంటలు. అంటే ఎప్పుడు వాకి? 4, 5, 6, 7, 8, 9 ఇట్లా. తెల్లవారుజామున 3 గంటల ప్రారంభించబడిన అన్య భాషలో, అగ్ని భాషలో ఎప్పుడు వాకి? 9 వరకు అన్య భాష. కొంతమంది అన్య భాషలో మాట్లాడాలని సిగ్గుపడతారు. కొంతమంది అన్య భాషలో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ కనిపెట్టుకున్న వారికి ఆ మహిమతో
ఆ మందిరం అంతా తేజస్తో నింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి 10వ రోజున ఆ కనిపెట్టుకున్న దానిలో ఉన్న ఆశీర్వాదము ఈ ఉదయకాలంలో మీరు మీ కుటుంబము పొందుకొనును గాక. ఆమేన్ చెల్లమ్మా. పొందుకొనును గాక, పొందుకొనును గాక. మొదటి మాట ఈ వాగ్దానంలో మొదటి మాట ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో ఎలా ఉండాలి? మొదటి మాట, ప్రభు ఫలించి అభివృద్ధి పొందేటట్టు చేయాలంటే అందరు తలెత్తండి, నా వైపు చూడండి. నీవు ఫలించి అభివృద్ధి పొందాలంటే ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలట? అందరు చెప్పండి. నిందారహితుడిగా ఉండాలి. నిందారహితుడిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో సర్వశక్తుడైన మొట్టమొదటిసారిగా అబ్రహాం దగ్గర ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమైన అబ్రహాముతో దేవుడు, అబ్రహాంకి దేవుడికి 13 సంవత్సరాలు ఎడబాటు అయింది. ఎన్ని సంవత్సరాలు ఎడబాటు? కొన్నిసార్లు మనం కూడా ఎడబాటు. దేవుడు ఏం చేయలేదు కానీ ఏం చేస్తాం? ప్రార్థనకు రాం. ఎన్ని సంవత్సరాలు ఎడబాటుకుంటాం? ఇక్కడ ఉండొచ్చు. 13 సంవత్సరాలు దేవుడికి అబ్రహాంకి ఎడబాటుగా ఉన్న తర్వాత దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహాంకు అప్పుడు ఎన్ని వయసు ఎంత? 99 ఏళ్ళు. 99 ఏళ్ళప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏంటంటున్నాడు? నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండమంటున్నాడు. ఏమనుకుని ఉంటాడు అబ్రహాము? ఏమనుకుని ఉంటాడు? ఏమనుకున్నాడు? 10వ వచనం చదవండి. 10వ వచనం. నాకును నీకును నీ తరువాత నీ సంతతి మధ్య ఏంటంట? ఏమవ్వాలి? వేరుపరచబడాలి. దేవుడు ఫలించి అభివృద్ధి చెందాలంటే నన్ను ఎవరు అడుగుతున్నారు, అయ్యా ప్రార్థన చేయండి అంటే మీరు ప్రార్థనకి వెళ్తారు బ్రదరా? నేను వెళ్తున్నా, మా ఆడవాళ్ళు వెళ్తారు. ప్రార్థనకేమో రావడానికేమో వాళ్ళకి ఏముంటుంది? అడ్డుబండి ఉంటుంది. మరి ప్రార్థన ఏం చేసిందో మరి ప్రార్థనకు రాదు. ఎవరు వెళ్తారంట? మన ఆడవాళ్ళు వెళ్తారు. ఆడవాళ్ళు ఈరోజున చాలా మంది పురుషులు మరి ఏ సంఘంలో పడ్డారు? యేసు ప్రభు కాలంలో కూడా పురుషులు తక్కువే, స్త్రీలే ఎక్కువ. వేలూరులో ఒక మందిరం ఉండేది. ఆ మందిరంలో స్త్రీలు తక్కువ, పురుషులు ఎక్కువ. స్త్రీలు తక్కువ, పురుషులు ఎక్కువ. ప్రార్థన చేయాలంటున్నాడు కానీ ఆత్మలో ఏమి లేదు, సరైన స్థితి లేదు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను ఫలింపు చేస్తాను, అభివృద్ధి పరుస్తాను. నా సన్నిధిలో ఎలా ఉండాలి? నిందారహితంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 28వ అధ్యాయము 3వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుడు ఆశీర్వదించడానికి నీకున్న శక్తి కాదు, నీకున్న శక్తి పెట్టుగా ప్రభు ఆశీర్వదించేది, దీవించేది. అబ్రహాముకు అప్పటికే 75లో దేవుడు పిలిచాడు రమ్మని. అప్పటికే 99 ఏళ్ళు వచ్చిన పిల్లలు లేరు. ఆయనను ప్రభు సన్నిధిలో ఆయన ప్రభు అంటున్నాడు, నీ నిందారహితుడుగా ఉండు. నీ శక్తిని బట్టుగా, లేక మన శక్తిని బట్టి కాదు. దేవుని కార్యాలు జరిపించాలంటే మనం ఉండే నడకను బట్టి, ప్రవక్తను బట్టి, మన నడిచే విధానాన్ని బట్టి ప్రభు ఈ ఉదయ కాలంలో ఆశీర్వదించుగాక. సర్వశక్తిగా దేవుడు నేను ఆశీర్వదించుగాక. చెప్పండి, నన్ను ఆశీర్వదించుగాక. చెప్పండి, అందరూ చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను ఆశీర్వదించుగాక.
నేను అడుగుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్, ఎప్పుడు అది నువ్వు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, అంటే దేవుని మందిరంలోనే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడున్నా నువ్వు ఎలా ఉండాలి? దీని దగ్గరకు వచ్చేసరికి మన గొంతు పట్టుకో. నిందారహితులుగా ఉండాలంటే గొంతు పట్టుకో. ఆశీర్వాదమేమో త్వరగా అడుగుతాం. దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నిరీక్షణకు ఆధారమే లేదు. ఎక్కడ చూసినా ఇప్పుడైతే అనేక మంది క్రైస్తవులు, మందిరాలు, వాక్యాలు, మాస్టర్ గారు, తోటి యూనియన్స్ ఎన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడు నమ్ముకోవడం ప్రభు సన్నిధికి ఇప్పుడు కూడా నిందారహితులుగా ఉండలేకపోతున్నాం. కానీ అబ్రహాముని పిలిచినప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుని నమ్మెను. ఆ విధంగా అది నీతిగా ఎంచబడింది. ప్రభు పిలిచిన దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగుగాక. 5, 6, 7 వచనాలు చదువుకుంటే ఒకసారి. 28వ అధ్యాయము అందరు తీయండి ఒకసారి. 5, 6, 7 వచనాలు. యాకోబును పంపివేశాను, అతని పట్టణాలలో ఉన్న సిరియా వాడకు బెతూయేలు కుమారులను ఇస్సాకు యాకోబును దీవించి అతన్ని దీవించి దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తండ్రి మరి ఆ యాకోబుని ఇస్సాకు దీవించి ఆశీర్వదించి ఒక ఆంక్ష పెట్టాడు. ఏం పెట్టాడు? అన్యులను నువ్వు పెళ్లి చేసుకుంటావు. అన్యులను ఎందుకో తెలుసా? దేవుని బట్టి ఒక సహోదరి ప్రార్థనకు వస్తుంది. వారు మంచి విశ్వాసం అయితే వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే అన్నిటికి ఇచ్చి పెళ్లి చేస్తే అతను ఒకటే చెప్పేసాడు. ఒకటే అన్నాడు, పెళ్ళి అయిపోయింది, అంత అయిపోయినాక నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి లేదు. మేము మంచి విశ్వాసం అమ్మాయి, ప్రార్థనకి వెళ్ళడానికి వీలేదు అన్నాడు. ఇక బైబుల్ చదవడానికి లేదన్నాడు. ఇక అమ్మాయి షార్ట్గా భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు, అక్క నిద్రపోయినప్పుడు, అక్క పోలిపోయి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటుంది. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? ప్రభువా, నేను నీ సన్నిధికి వెళ్ళటానికి నాకు ద్వారాలు తెరవండి. నాతో పాటు నా భర్త వాళ్ళు వచ్చుటకు, మా అత్తమ్మ వాళ్ళు వచ్చుటకు సహాయం చేయమని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే ఒక రోజున పెళ్లి రోజు వచ్చిందంట. పెళ్లి రోజు అప్పుడు భార్య అనుకున్నట్ట, భార్య బాగా ప్రేమిస్తారట. ఏ విషయంలో ప్రేమించడం? ప్రార్థన అనేది చెప్పబోతున్నాను. ప్రార్థన తీసుకెళ్ళమని నన్ను అడగద్దు, నువ్వు వాక్యం చదవద్దు, నువ్వు మా ఇంట్లో ప్రార్థన చేయటట్టు, ఇది ఒకటి తప్ప నువ్వేదడిగినా నేను చేస్తానని భర్త భార్యతో చెప్తే, భార్య ఒక రోజున సంవత్సరం గడిచినాక మర్చిపోయాడు అనుకుని ఒక రోజున ఆయనకు గిఫ్ట్ తెచ్చింది. భర్తకి గిఫ్ట్ తెచ్చింది. ఏం గిఫ్ట్ తెలుసా? బైబిల్ ప్యాక్ చేసుకుని చక్కగా బైబిల్ ఇస్తే తీసుకొచ్చిస్తే తీసుకున్నాడంటే అంత సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్యాక్ అక్కడే ఓపెన్ చేశాడు, నా భార్య నా వరకు ఒక మంచి బహుమతి తెచ్చిందని బైబిల్ ఆ ప్యాకింగ్ ఓపెన్ చేయగా ఏముంది చెప్పండి, అందరూ చెప్పండి. బైబిల్ ఉంది. అంతే ఎగిరి తన్నాడట. ఆ కోపం ఎగిరి తన్నాడట. ఎగిరి తన్నగానే
ఆ ఇంట్లో ఉన్న అత్త పక్క బయటకు వచ్చి సౌండ్ ఈ అమ్మాయిలే ఒక కోడకు పొడుచుకొని పెద్ద సౌండ్ వచ్చింది. అదంతా బయటకు వచ్చి ఏం జరిగింది అనేసరికి ఈ అమ్మాయి కనీసం కన్నీటి కూడా బొట్టు పెట్టకుండా ఎంత దెబ్బ తగిలినా ఏం కాదు ఏం లేదు ఎంతో సౌండ్ వచ్చిందని అత్తమ్మ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా భర్తను మీరు రక్షించారు ప్రభువా. ఈరోజు వివాహ దినం నా భర్త నేను రక్షించుకోవాలి. ఇది ఇలా జరిగింది ప్రభువా, మీరు ఏదైనా ఈరోజు సాయంత్రానికి వెళ్ళా నా భర్త రక్షించబడాలి. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతను డ్యూటీకి వెళ్ళిన తర్వాత డ్యూటీలో కూర్చుంటే ఒకటే తల తిరుగుతుందంట. తల తిరుగుతూ ఇంటికి వచ్చేసాడట. ఇంటికి రాగానే వచ్చి భార్యను మరి ఏం జరిగిందో తెలియదు. భార్య దగ్గరకు వచ్చి భార్యను అడిగాడట, ఆ మనం ఇచ్చిన బైబిల్ నాకు కావాలి. ఇంకా అన్యుడిని రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. అలా అన్ని జరగవు. కానీ దేవుని బిడ్డలు చేసుకోవాలన్న వివాహాలు వారు ఆశీర్వించబడినది ప్రభు ఈ సమయంలో అనుగ్రహించబడిన గాక, సహాయం చేయబడిన గాక, దీవించబడిన గాక. మీకున్న ప్రతి దుఃఖ దినములో సమాప్తం చేయబడిన గాక, కృప పొందిన బిడ్డలుగా మార్చబడిన గాక. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. కుటుంబం గురించి ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించబడిన మంచి మాటలు. ఆదికాండం 31వ అధ్యాయం 11వ వచనంలో నేను సర్వశక్తి కలిగిన దేవుడును, 11వ వచనంలో నేను సర్వశక్తి కలిగిన దేవుడును దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే, ఇస్సాకు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంటే, యాకోబు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. రేపుగా దేనికి సాదృశ్యంగా ఉన్నారు? సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. మరి రేపుగా మన 35వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి మనం చదువుకున్నాం. కానీ రేపుగా ఎక్కడ చనిపోయినట్టు కానీ పాతి పెట్టబడినట్టు కానీ రాయబడలేదు. దేవుని స్తోత్రం. రేపుగా దేనికి సాదృశ్యం ఉందని చెప్పాను? సంఘానికి. అనగా సంఘము ఎప్పుడు క్రీస్తు శరీరం కాబట్టి క్రీస్తు శరీరం ఎప్పుడు జీవిస్తూనే ఉంది. సంఘం ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. పాతి పెట్టబడలేదు అంటే రేపుగా ఎక్కడ పాతి పెట్టబడినట్టుగా ఎక్కడ రాయబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని ఫలింపు చేసి అభివృద్ధిపరచడానికి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి దేవుని కృపతో నింపబడిన గాక. మీ కుటుంబము ఈ ఉదయ కాలంలో దేవుని కృపతో నింపబడిన గాక. హల్లెలూయా. కుటుంబంలో ఇప్పుడు ఎన్ని సమస్యలతో సుడిగుండంలో నడిపించబడుతున్నారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు యేసు ప్రభువుకు సాదృశ్యం. యవ్వన రక్తములో ప్రభు మన కొరకు రక్తం కాచున్నాడు. ఎందుకు ఎట్లా చెప్పగలమంటే అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీకు ఒకడై ఉన్న ఒక్క కుమారుడు, ప్రేమిస్తున్న కుమారుడు నాకు బలిగా ఇవ్వమంటే అబ్రహాం వెనుదిరిగకుండా ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు యవ్వనం, ఇస్సాకు యవ్వన కాలంలో ఉన్నాడు. యవ్వన కాలంలో దేవుని మాట కాదనకుండా తీసుకెళ్ళి
ఫలిస్తున్నప్పుడు మనందరికీ తెలుసు యేసు ప్రభు కూడా యవన రక్తంలో మనందరి కొరకు ప్రాణం పెట్టి మనందరం రక్షించాడు. ఇదే ఆదికాండం 43వ అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాం. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించును గాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడగునని వారితో చెప్పెను. యాకోబు చెబుతున్నది, యాకోబుకి తెలియని విషయాలన్నీ ఎవరి గురించి? తన కుమారుడైన యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఏలుబడి చేస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఏలుబడి చేస్తున్న విషయం ఎవరికి తెలియదు. అన్నదమ్ముడు ఎందుకు వెళ్ళారు? ఆ యోసేపు కల కనిన కళ దేవుడు నెరవేర్చే దినములు ప్రారంభించున్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు ఈ రోజు నుండి ఆశీర్వాదాలు ప్రారంభించే దినం ప్రారంభమైంది. ఎన్ని సుడిగుండాల మధ్యలో వెళ్తూ ఉన్నాడు. గల ప్రాంతంలో యాకోబు వెళ్ళినట్లుగా తన కుమారుడు కూడా అట్లా అమ్మబడి మరి అంచులంచులుగా కొట్టబడి నెట్టబడి మరి దూషించబడి మరి నింద వేయబడి దేవుని సన్నిధి మనం అనుకుంటాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా, నాకు నిందేంది, నన్ను దూషించడం అయింది అని కొంతమంది ఈ దేవుని సన్నిధికి వెళ్ళినా ఉపయోగం లేదని అనుకుంటూ ఉంటారు. దేవుడు నమ్ముకున్న మనము ఎట్లా వెళ్ళాలి? నమ్ముకున్న మనము సంపూర్ణులని పరిశుద్ధులు ఏమవ్వాలి? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు పరిశుద్ధుడివే. నువ్వేమవ్వాలి? సంపూర్ణ అవ్వాలి. సంపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధికి వస్తూ ఉంటే సంఘములో నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటావో, నువ్వు మారు మనసు పొందుకోగానే బాప్తిస్మం అడుగుతావు, బాప్తిస్మం ఇస్తావు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి నడిపించబడాలి? సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడిన తర్వాత నువ్వు అప్పుడు సంఘములకు వస్తూ ఉంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఇవన్నీ ఒక ప్రత్యేకత. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నువ్వు వేరుపరచబడతావు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్న వాటికి దేవునికి నువ్వే చక్కగా ఈ లోకములను వేరుపరచబడి దేవునికి అంటగట్టబడి ఉంటావు. అప్పుడు యోసేపు వలె మరి అన్నదమ్ముల నుంచి ఎక్కడికి వేరుపరచబడ్డాడు? ఎక్కడ వేరుపరచబడ్డాడు? దేవుని యొక్క ఆలోచన బట్టి ఐగుప్తు దేశం వెళ్ళాలి. ఇదంతే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఐగుప్తు దేశంలో ఈ ఏలుబడి చేయాలి. అది దేవుని ప్రణాళిక. నీ ఎడల దేవుని ప్రణాళిక ఏముందో తెలుసా? నీవు కూడా నీ కుటుంబాన్ని ఏలుబడి చేయాలి, నీ ప్రాంతాన్ని ఏలుబడి చేయాలి, నీ ద్వారా అనేకులను లేవనెత్తబడాలని ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికలో కష్టాలు నష్టాలు నీకు ఎంత శ్రమలు వస్తే అంతగా నీవు దేవునికి దగ్గర అవుతావు. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నామో అంతగా సర్వశక్తుడు నీకు కార్యములు చేయడానికి ఆయన ప్రారంభిస్తాడు. జోసెఫ్ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అమ్మబడ్డప్పుడు ఒక శ్రమ, కొట్టబడ్డప్పుడు నెట్టబడినప్పుడు అన్నదమ్ములందరూ కలిసి పుత్రబండి అమ్మేసేది. ఇష్మాయేలుకి అమ్మారు. ఇష్మాయేలు మళ్ళా పోతీఫర్ ఐగుప్తు దేశంలో పోతీఫర్ అమ్మాడు. పోతీఫర్ ఇంట్లో కొన్ని సంవత్సరములు ఉన్నాడు. అక్కడ పర్వాలేదు అనుకున్నాడు. మన జీవితంలో కూడా అలాగే ఎత్తు పదాలు ఉన్నదేమో, ఇబ్బందులు 2 సంవత్సరాలు బాగుంది అనుకుని 3వ సంవత్సరం వచ్చేసరికి అన్ని శ్రమల మధ్యలో ఉన్నామేమో. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాము ఈ కాలంలో? మన పితృడైన జోసెఫ్ని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, మా పితరులను మీరు ఈ విధంగా నడిపించారు కదా, నేను కూడా శ్రమలలో ఉన్నాను ప్రభా, మరి నాకు నేను చెయ్యని నేరం నా మీదకి వస్తుంది, నేరాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి ప్రభా, ప్రార్థన చేసుకోండి. ప్రభు జోసెఫ్ను ఏ విధంగా ఆయన ప్రణాళిక ఐగుప్తు దేశం వరకు ఆ రోజుల్లోనంట ఐగుప్తు దేశం సుసంపన్నమైనది. ఇప్పుడు అమెరికా దేశం ఎలా ఇప్పుడు ఎంత అగ్రరాజ్యమో
చెప్పుకుంటారో ఆ దినాలలో ఆ కాలంలో ఐగుప్తు దేశము అలాంటి దానికి తీసుకెళ్ళి దేవుడు ఆయన ప్రణాళికను సిద్ధపరిచి దేవునిస్తాడు. అన్నదమ్ములు వచ్చారు, కరువు వచ్చేసింది. ఇదంతా దేవుని యొక్క ఆలోచన. కరువు రప్పించాడు దేవుడు. రాజుగారి కాలగంటం ఎన్ని మనకు తెలుసు. కరువు రప్పిస్తే అనేక దేశాల నుండి వస్తున్నారు. అదే విధముగా అన్నదమ్ములు కూడా కనాను దేశంలో కూడా అన్నదమ్ములు కూడా వచ్చి ఏ కళ అయితే చూశాడో, ఎన్ని సంవత్సరాల క్రితం, 17 ఏళ్ల క్రితం ఏ కళ అయితే చూశాడో, సుమారుగా చెప్తున్నా, ఏ కళ అయితే చూశాడో, ఏ దర్శనం అయితే చూశాడో, ఏ దర్శనం అయితే కన్నాడో, అన్నదమ్ములు వచ్చి జోసెఫ్ దగ్గర ఏం చేశారు? అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. ఎట్లా? ఒక రాజుగారి దగ్గర ఎట్లా అంత బాగున్న పడి నమస్కారం చేస్తే ఆయనకి ఏం గుర్తు వస్తుంది? వీళ్ళు మర్చిపోయారు, తమ్ముళ్ళు మర్చిపోయారు. అంటే అర్థం ఏంటంటే మనల్ని నిందలు పెట్టిన వాళ్ళు మర్చిపోయారు. మనల్ని మరి అనేక శత్రుభుత్సాలు పెట్టిన వాళ్ళు మర్చిపోయారు. కానీ బాధ భరించిన వాళ్ళు మర్చిపోతాడా? చెప్పండి, మర్చిపోతారు? మనం మర్చిపోం. ఎప్పుడైతే వీళ్ళు నమస్కారం సాష్టాంగ పడ్డారో అప్పుడు ఈ జోసెఫ్లో కళలో 17 ఏళ్ల క్రితం కానీ కళలో గుర్తు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. అవన్నీ గుర్తు చేసుకున్నాడు. దేవుడు ఎంత గొప్పది. ఆల్మైటీ అవర్ గాడ్ ఈజ్, మన దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు అని ఈరోజు కూడా నీకు కూడా దేవుడు ఏమన్నా గుర్తు చేయబోతున్నాడు, జ్ఞాపకం చేయబోతున్నాడు. నువ్వు పడిన నిందలలో, శ్రమలలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు, దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ములందరూ ఎంతమంది వచ్చారు? యాకోబుకి ఎంతమంది పిల్లలు అసలు? 12 మంది. 12 మందిలో ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. ఒకడు చిన్నవాడు బెన్యామీన్ అక్కడ ఉన్నాడు. బెన్యామీన్ అంటే ఎవరో? ఈ జోసెఫ్ తమ్ముడే. రాహేల్ కుమారులు ఇద్దరు. అందులో పెద్దోడు జోసెఫ్, రెండో ఆయన బెన్యామీన్. వీళ్ళిద్దరులో చిన్నవాడు మరి ఎట్లా జరిగింది? పెద్దవాడు ఎట్లా అయిపోయాడని యాకోబు చిన్నవాడు అడ్డు పెట్టుకున్నాడు. మీరేం చెప్తున్నారు? వీళ్ళు వెళ్తే మరి యోసేపుకి ఉన్న ఆలోచన ఏంటి? నా తమ్ముడు కూడా నేను చూడాలని. అవన్నీ మనకు తెలుసు. ఎట్లా తెలుసు? మన అందరూ తెలుసు కదా. ఏంటి మరి అవన్నీ ఆహారం ఇచ్చి ఆ గోనె సంచిలో ఏమేసాడు? ఏమేసాడు? రాసం వేసాడు కదా. వేసి మొట్ట కట్టించి అవన్నీ మనకు తెలుసు. వేగులు వాళ్ళు వచ్చారని ఎట్లా చేసి ఇంకా మీకు ఎంతమంది పిల్లలు నిజం చెప్పండి, ఇవన్నీ జరిగినాయి. ఇంకొకడు ఉన్నాడయ్యా వాడిని తీసుకురండి, ఇవన్నీ మనకు తెలుసు. ఆ సమయంలో మనం చదువుతున్న మాటలు ఇప్పుడు మనం ఆదరణ లేని స్థితిలో ఉన్నాము. ఆదరణ లేని ఈ లోకములో ఆదరణ లేని ఈ లోకములో గ్రంథం 49వ అధ్యాయము 24 నుండి గొప్పగా వచ్చిన చదువుకుందాం. బలాఢ్యుని చేతుల్లో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకోగలడు? లేదా అవును రాసుకో
గేట్ కొట్టండి ఉంటే. నీతో యుద్ధము చేయవారితో కొట్టండి, గేట్ కొట్టండి. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. యెహోవానైన నేనే నీ రక్షణనయు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు. ఇది కూడా గీత కొట్టండి. నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను, క్రొత్త ద్రాక్షరసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరు? నీతో యుద్ధము చేయవారితో యుద్ధం చేస్తాడట. దేవుని స్తోత్రం. నీ పిల్లలను ప్రభు రక్షిస్తాడు. నా పిల్లలను ప్రభు రక్షిస్తాడు. చెప్పండి, నాతో యుద్ధము చేయవారితో నేను నమ్ముకున్నా నా యేసయ్య యుద్ధము చేయబోతున్నాడు. నా బిడ్డలను నేను నమ్ముకున్న యేసయ్య రక్షించబోతున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16-17 కూడా ఏమనమ్మా? దేవునికి స్తోత్రం. అయితే రాబో కాలం ఏం జరగబోతుంది? ఈ మాటలు కూడా చెప్పండి నాతో పాటు. యెహోవా ఆజ్ఞించుచున్నాడు. కొంచెం చెప్పండి. యెహోవా ఈ ఆజ్ఞించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశముల నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మకం ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. యెహోవా వాక్కు ఇదే. నమ్మిన వారు, విశ్వసించిన వారు చప్పట్లు కొట్టు ప్రభువుని కనపరచుదాం. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి. రెండంత ఆశీర్వాదాలు కలుగును గాక, రెండంత ఆత్మ కలుగును గాక. రాబో కాలం ఏం చేయబోతున్నాడు? ఎట్లా లాజిక్ ఉండేట? ఎట్లా? ఎవరైనా చెప్పగలరా? నీ క్రియలు ఏం కాబోతున్నాయి అంటే, నీ క్రియలు ఎట్లా ఉంటే నీకు ఏం చేస్తే అదే సఫలమైంది. నువ్వు మంచి క్రియలు చేస్తే అయ్యే సఫలం కాబోతున్నాయి. జోసెఫ్ విషయంలో దేవుడు ఏం సఫలం చేశాడు? తన నడవడికను సఫలం చేశాడు, తన ప్రవర్తన సఫలం చేశాడు, తన తన సమస్యను ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఉన్న విధానాన్ని ఇప్పుడు నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఒకసారి చూసుకోండి, సరి చేసుకోండి. ఒకవేళ అవే దేవుడు సఫలం చేయబోతున్నాడు, అవే నీ బిడ్డల మీదకి రాబోతున్నాయి. నువ్వు చేసే క్రియ నీ బిడ్డల మీద కూడా కలగబోతుంది. రాబో కాలమందు అది మేలుగా మార్చబడింది. ఒకవేళ నీ క్రియలు బాగోకపోతే అది కీడుగా మార్చబడిందేమో. ఒకసారి ఆలోచించేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప మాట చదువుకుందాం. ఆ తర్వాత ఎంతమంది మరి సాక్షి చెప్తానుకుంటున్నాను? ఎంతమంది? 1 2 ఇంకా ఎంతైనా ఒక ఆదికాండం 48వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. చదవండి. ఇదిగో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుల దేవుడు జోసెఫ్ కనబడి ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతాన వృద్ధి పొందించి నిన్ను
విస్తరింపజేసి మీరు జనముల సమూహములను చేసి ఈ తర్వాత మీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వార్థముగా ఇచ్చేదని సెలవించిన దేవునికి స్తోత్రం. ఎదురు చూస్తున్న ఎదురు చూపులన్నీ ప్రభు మిమ్మలను ఆస్వాదించినట్టు చేయుగాక. రాబోతున్న దినములంటే ఎప్పటికీ గంట తర్వాత ఫ్యూచర్ అంటారు, గంట తర్వాత ఫ్యూచర్ అంటారు, రేపటి ఫ్యూచర్ అంటారు. దినమై 10 దినాల తర్వాత అయినా ప్రభు రాబోతున్న దినాలంటే ఆఫ్టర్ 1 hour అవ్వచ్చు. మిమ్మల్ని రాబోతున్న దినాలలో దేవుడు గొప్ప మేలులతో నింపబడిన గాక. నిరంతర ఆశీర్వాదము యేసేపు దేవుడు అంటున్నాడు, ఈ దేశమునికి పోతున్నాడు, ఈ స్వాస్థ్యములను నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రభు స్వాస్థ్యమును మనందరూ పొందుకున్నాడు గాక. దీన్ని అంటారు డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్, లేదా డబుల్ పోర్షన్ డివైన్ బ్లెస్సింగ్స్. ఇంతకు మించిందే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఆశీర్వాదాలు మేము ఎంతగా ఉన్నాం కంటే ఏంటంటే నీ క్రియ ఫలం, నీ క్రియ ఫలము నడిచిన నడక ఫలించబోతుంది. ఇప్పుడైనా అవకాశం క్రియ బాగాలేకపోతే వెంటనే సందేశం ప్రభా అని కాళ్ళు పట్టుకుని ప్రభు బాగా పట్టుకుంటా, నాకు ఇది కొంచెం తేడా ప్రభా, ఆ క్రియలు నా బిడ్డల మీద రండి ప్లీజ్ దయచేసి అని మనం ఆఖరి అర్థంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క మాట చదువుకుని ఇక దీన్ని ఎంతతో అనిపిస్తాను. అప్పుడు కంక్లూజన్ చక్కగా ముగింపు బాగుంటుంది. నిర్గమకాండంలో దైవజనుడు మోషేతో దేవుడిచ్చిన విషయాలు చెప్తున్నాను. అది ఒక్క విషయం చెప్పుకుంటే మనకి చక్కగా సరిపోతుంది. 6వ అధ్యాయం ఫుల్ఫిల్ అయిపోతుంది. 6వ అధ్యాయం 2-3 వచనాలు ఏమన్నాడంటమ్మా? నేను చదువు, నేను సర్వశక్తి గల దేవుడును పేరున. మళ్ళా చదవమ్మా. దేవుడు మోషేతో ఎట్లా అన్నాడు? నేనే, అంటే ఇంకెవరు లేరు, నేను తప్ప ఇంకెవరు లేదని, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సమస్త యెహోవా అంటే అర్థం ఏంటంటే యెహోవా, నేనే యెహోవా అన్నాడు కదా దేవుడు. యెహోవా అంటే ఏంటంటే అర్థం సమస్త ఆధారాలకు ఆధారభూతుడైన వాడు. దీన్ని కాదంటానికి సమస్త ఆధారాలకు ఆధారభూతుడైన వాడు. దట్ మీన్స్ యెహోవా, యెహోవా. దేవునికి స్తోత్రం. ఇక సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. అందుకనే నేను ఆయన నమ్ముతున్న నీకు కూడా నాకు కూడా ఈ ఉదయకాలంలో చేర్చబడిన నీకు నాకు ప్రభు హస్తము సమస్త విధములుగా నడిపించబడినగాక, మన మీదకి నడిపించుగాక, ఆశీర్వదించుగాక. ఇప్పుడు వరకు మనం చూడని ఆశీర్వాదాలు కూడా సర్వశక్తి గల దేవుడి మీద మీరు ఫలించి అభివృద్ధి పొందుకునుగాక, విస్తరించబడినగాక. ఈ మాటలు మన హృదయంలో బలపరిచి స్థిరపరిచి ప్రారంభించి నడిపించుగాక. ఆమేన్.